మాట్లాడించి ఆయన చూడు లేసేదండి రామజీనే గంగాదేవంటుంది నాయన నీ శిఖలో నేను ఇమల్లా పోతున్నాను నన్ను విడిచిపెట్టి నాయన అంటే నాయన ఆ తూర్పంగా విడిచిపెట్టాడు. అదే గౌతమాముని సృష్టించిన గోదావరి. గోదావరిలో కాబట్టి మనకు రెండు పంటలు పడిందండి. లేకపోతే మనం కూడా రొప్పలు కొట్టుకోవచ్చు, చెట్లు కొట్టుకోవాల్సిందే. ఆయన పెద్ద చెరువులో నీళ్ళుగా ఇచ్చా ఆ చెరువులో ఆశిస్తానం చేసి పశువులు ఎత్తి మీద జల్లుకుంటూ పెట్టి మాదిరిగా వస్తాయో అటు మాదిరిగా వచ్చినట్టు ఇది తానం చేస్తామన్న సొంత ఎలా అవుతుందా రాముడు మనాలే అమ్మా నువ్వు చూస్తే వీళ్ళ పొడుగు ఉన్నావు, ఇదిలాగా తలకాయ ఉన్నది, పండి చక్రాల పళ్ళు ఉన్నాయి, నేను చూస్తే భూమిలోకి ఉన్నాను. తల్లి అప్పుడు శంకరుడి బ్రహ్మలోకం వెళ్ళి బ్రహ్మదేవుని బతికించుకుని ఇలా ముగ్గురు కలిసి ఆశక్తి గుడి దగ్గరకు వచ్చారు. అదే కన్నతల్లిగా ఉన్న చెప్పు కామం కామంట కన్ను మూసింది, కన్నతల్లిగా ఉన్న చెప్పు కామం తీర్చలేదు. విష్ణువుతో సక్కాముడు బొమ్మలు చేశాడు. ఎప్పుడైతే విష్ణువుతో సక్కాముడు బొమ్మలు చేశాడో శంకరుడి పేణం పోసాడు. ఎప్పుడైతే శంకరుడి పేణం పోసాడో బ్రహ్మదేవుడు రాతలు రాస్తాడు. అప్పుడు సరస్వతి దేవునేమో లక్ష్మీదేవునేమో పార్వతీ దేవునేమో కన్నా తల్లి గుర్తులు కొడితే బొమ్మను చేస్తారు, నెత్రలు పెట్టారు, ఒక రాటి బొమ్మను చేసి గుడిసి పెట్టేసి ముగ్గురు భార్యను తీసుకుని ఒకరు రథాల వారు వెళ్ళుకుంటున్నారు. కోరుకుంటుందా ఏమంటుందా కామమే కామమా అమ్మా నేను బొమ్మలు చేసేవాడిని గాని అనిపించేవాడిని కాదు. నువ్వు కూతురు వరుస నీకు నాకు తగదమ్మా. అలాగనగానే
వస్తుంటున్నాడు. అమ్మా ఓయ్ ముందు ముందు నరలోకం పుడతలు కైలాసం తెలుసు. అప్పుడు నువ్వు బెజవాడ పనుల్లో బెజవాడ దొరకబోయేస్తావు. నేను 7వ పర్వతం మీద 7 కొండల వాడిని జన్మిస్తాను. నేను 7 కొండల వాడిని చెప్తాను. అంటే నువ్వు అక్క వరుస, తమ్ముడు వరుస, నీకు నాకు తగదమ్మా. అప్పుడే రక్త సంబంధం వేరుపడిపోయింది. ఆనాడే రక్త సంబంధం వేరుపడిపోయింది. అంటే నువ్వు ఎక్కడుంటే అక్కడ పోతురాజు బాబు కింద నీ గుమ్మం ముందు కాపలా పెడతారమ్మా. పోతురాజు బాబు కింద గుమ్మం ముందు కాపలా పెడతారమ్మా. నీకు నాకు తగదమ్మా. కైలాస అప్పుడు శంకరుడు అంటున్నాడు, నాయన ముందు కలియుగం పుడుతుంది, కలియుగంలో నరులు పుడతారు. అప్పుడు నువ్వు బెజవాడ పనుల్లో బెజవాడ దొరకబోయి పుడతావు. అప్పుడు నేను శ్రీశైలం మల్లికార్జునమై వెళ్తాను. ఈ మాట కాదనకుండా కలియుగంలో నిన్ను కళ్యాణం ఆడతానన్నాడు. కలియుగంలో అయితే నన్ను అప్పుడు దాకా ఏం చేయమంటారు నాయన? అప్పుడు దాకా నన్ను ఏం చేయమంటారు నాయన అన్నది. అయితే ఊరి మీద పడిదనమన్నాడు. ఏమన్నాడు? ఊరి మీద పడిదనమన్నాడు. ఊరి మీద పడిదనమన్నాడు. ఆవిడ ఊరుకుంటుందా? రక్తమా రక్తమంటుంది. మల కట్టుకుంటుందండి. ఉన్నప్పుడు మిగిలిపోయిన మునీశ్వరులు గుళ్ళో దేవతలను బంధించారు. కానీ గుళ్ళో ఉండి ఊరుకుంటుందా? రక్తం రక్తం అంటే పెరిగిపోతుంది. అప్పుడు ఆ మునీశ్వరులందరూ ఏకమై పైన గోపురం వేస్తారు. అంతటితో చెత్తలాగా కానీ గుళ్ళో ఉండి ఊరుకుంటుందా? రక్తం కొమ్మ ఉంటుంది. అప్పుడు ఆ మునీశ్వరులందరూ ఏకమయ్యి ఆ రాటి కొమ్మకు పేరు పెడుతున్నారు. అంటే 10 సంవత్సరాల క్రితం ఈ దుర్గమ్మ పూజ చేయాలంటే భయం వేసింది. ఎవరైనా విజయవాడ వెళ్ళి పుట్ట పట్టుకొస్తే తీసుకెళ్ళి గుళ్ళ పూజ చేసేవాళ్ళు. అటువంటి దుర్గమ్మ పుట్టవి. అప్పుడు మునీశ్వరులందరూ ఏకమయ్య రాటి పేరు పెడుతున్నారు. నాయన రకరకాల జనం అయ్యారు. అసలు కథ వదిలేస్తారు. ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు పాడేసుకుంటున్నారండి. ఇప్పుడు ఎంతండి ఎవరికి? అప్పుడు ఆ మునీశ్వరులందరూ ఏకమయ్యి